గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో పెళ్లి చేసుకున్న జంటలో కానీ పెళ్లి చేసుకోబోతున్న జంటలో ఒకరు మేషరాశి ఇంకొకరు కనుక మిథున రాశిలో జన్మించినట్లయితే వారి బంధం అనేది ఎలా ఉంటుంది, వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది, ఏ విషయంలో మనస్పర్ధలు వస్తాయి, ఏ విషయంలో వారి మనస్తత్వం కలుస్తుందో ఈ వీడియోలో వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ముందుగా మేష మిథున రాశుల్లో మిథున రాశి వారి డామినేషన్ కొంచెం తక్కువగా ఉండి మేషరాశి వారి ఆధిపత్యం అనేది ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే మేషరాశి అగ్నితత్వపు రాశి అండి. ఫైర్ సైన్ అంటారు. అంటే కోపావేశాలు ఎక్కువగా ఉంటాయి. అగ్ని ఎలాగైతే భగభగా మండుతుందో కోపం వచ్చినప్పుడు వీరు కూడా అంతేనండి. మిథున రాశి వారి మీద కాస్త ఆధిపత్యాన్ని వహిస్తారు మేషరాశి వారు. మిథున రాశి వారి విషయానికి వస్తే వీరిది గాలి తత్వపు రాశి అండి. ఎయిర్ సైన్ అంటారు. ఈ మిథున రాశి వారు ఏంటంటే కొంచెం సేపు ఒకలా కొంచెం సేపు ఇంకొకలాగా ప్రవర్తిస్తారు. అలాగే ఇంట్లో ఒకలా బయట ఒకలాగా ప్రవర్తిస్తారు. కొంచెం భయస్థులండి. మంచివారు, సున్నితమైనటువంటి మనసు కలవారు, దానితో పాటు భయస్థులు కూడా. మేషరాశిలో జన్మించిన స్త్రీలలోనైనా పురుషుల్లోనైనా సరే పౌరుషం అనేది ఎక్కువగా ఉంటుందండి. డామినేటింగ్ క్యారెక్టర్ అని చెప్పవచ్చు. మిథున రాశి వారే కాస్త వెనక్కి తగ్గాల్సి వస్తుంది. ఈ మేషరాశి వారికి అపారమైనటువంటి ఆత్మవిశ్వాసం ఉంటుందండి. అలాగే అపారమైనటువంటి ఆత్మవిశ్వాసం కలవారినే జీవిత భాగస్వామిగా కోరుకుంటారు. మిథున రాశి వారిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సమర్థత అనేది ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా కాస్త జంకుతారండి. అంత వేగంగా నిర్ణయాన్ని తీసుకోలేరు. ఆలోచించి నిర్ణయాన్ని తీసుకుంటారు. మేషరాశి వారేమో లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా వెంటనే నిర్ణయాలను తీసుకుంటారు. అది కరెక్టా కాదా అని కూడా ఆలోచన చెయ్యరు. అందుకే దూకుడు స్వభావం అనేది. ఎందువలన అంటే కుజుడు యొక్క ఆధిపత్యం ఉంది కాబట్టి కాస్త దూకుడుగా ఉంటారండి. ఫాస్ట్గా ఉంటారు. ఆ ఫాస్ట్గా ఉండే క్రమంలో తప్పులు ఎక్కువగా చేస్తారు. మిథున రాశి వారికేమో కొన్ని సందర్భాలలో వారు కూడా ఇతరులను చికాకు పెడతారేమో కానీ మేషరాశి వారితో పోల్చుకున్నట్లయితే మిథున రాశి వారు ఓర్పు పట్టే మనుషులండి. సహనం ఎక్కువగా ఉంటుంది. మిథున రాశి వారికి మేషరాశి వారు పక్కనుంటే కాస్త ధైర్యంగా ఉంటుందండి. మేషరాశి వారు ఎక్కువగా డామినేట్ చేసినప్పటికీ కూడా వీరిద్దరి బంధం అనేది గట్టిగా ఉంటుందండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం మేష మిథున రాశుల్లో జన్మించిన వారు వివాహం చేసుకున్నట్లయితే వారి దాంపత్య జీవితం అనేది 83% అనుకూలంగా ఉంటుందండి. కేవలం మిగిలిన 17% మాత్రమే ప్రతికూలంగా ఉంటుంది. అయితే ఎవరి దాంపత్య జీవితంలోనైనా గొడవలు అనేవి, మనస్పర్ధలు అనేవి సర్వసాధారణం. అలాగే వీరి విషయంలో కూడానండి. కానీ వీరి మధ్య ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని మనస్పర్ధలు వచ్చినా బంధం అనేది బలంగా ఉంటుందండి. అయితే ఈ మేషరాశి వారిలో మిథున రాశి వారికి నచ్చనిది ఏంటంటేనండి వీరికి కోపం వచ్చినప్పుడు చడామడా తిట్టేస్తారు వారి జీవిత భాగస్వామిని కూడా. వారికి కోపం వచ్చినప్పుడు గుర్తుండకపోవచ్చు కానీ వారి నోటి నుండి వచ్చే మాటల వల్ల మిథున రాశి వారు చాలా బాధపడతారు. సాధారణంగా మిథున రాశి వారిది భావోద్వేగ స్వభావం అండి. ఏ ఎమోషన్స్ని కూడా కంట్రోల్ చేసుకోలేకపోతారు. మేషరాశి వారేమో కోపం వస్తే నోరు అడ్డు అదుపు ఉండదు. వారి కోపాన్ని ఎదుటి వారి మీద చూపిస్తారు కానీ అదే విధంగా వారి జీవిత భాగస్వామి వారి మీద చికాకు పడితే తట్టుకోలేకపోతారు, భరించలేకపోతారు. నేను అనొచ్చు కానీ నా జీవిత భాగస్వామి నా మాటకు ఎదురు చెప్పకూడదు అని కోరుకుంటారండి. కుజుడి యొక్క ప్రభావం వల్ల మేషరాశి వారికి ధీరత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. ధీరత్వం అన్నా కదా అని అందరితో గొడవపడే మనుషులైతే కాదు, కానీ ప్రశ్నించే తత్వం,
అది వారి విషయం కాకపోయినా, వేరే వారి విషయమైనా, సమాజంలో వేరొకరి విషయమైనా సరే అన్నీ నాకే పట్టినట్లుగా అన్నిటిలో కూడా వేలు పెడతారండి మేషరాశి వారు. ఆ విషయం మిథున రాశి వారికి నచ్చదు. మిథున రాశి వారు ఏంటంటే, నేను బాగుండాలి, నా జీవిత భాగస్వామి బాగుండాలి, నా కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉండాలి, ఎటువంటి గొడవలో పడకూడదు అనుకునేటువంటి మనస్తత్వం మిథున రాశి వారిది. మేషరాశి వారేమో అన్నిటిలో వేలు పెడతారండి. మిథున రాశి వారు గొడవలకు పెద్దగా వెళ్ళరు. జీవితంలో డబ్బు ఉన్నా లేకపోయినా ప్రశాంతంగా బ్రతకాలి అనుకుంటారు. గొడవలు అంటే అస్సలు నచ్చదండి. ఆమడ దూరంలో ఉంటారు. ఈ మేషరాశి వారేమో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే స్వభావం. ఆ మాట కూడా కొన్నిసార్లు కొట్టినట్లుగా మాట్లాడతారండి. ఎదుటివారికి కోపం తెప్పించేలాగా మాట్లాడతారు. ప్రశ్నించే తత్వం, అడ్జస్ట్ అవ్వరు ఎక్కడా కూడా, ఇంట్లో అయినా బయట అయినా సరే. కేవలం వీరింట్లోనే కాదు, పక్కవారి ఇంటికి వెళ్ళినా లేదా బంధువుల ఇంటికి వెళ్ళినా సరే నచ్చకపోతే మొహమాటం అనేది ఉండదు వీరికి. అదే విధంగా వీరి జీవిత భాగస్వామి కూడా వీరి విషయంలో ఎప్పుడైనా ప్రవర్తించారనుకోండి, వారికి కూడా అప్పుడో ఎప్పుడో విసుగు వస్తుంది కదా, ఆ సమయంలో భరించలేకపోతారు. అంటే వీరు ఎదుటివారిని అనొచ్చు కానీ వీరిని ఎదుటివారు భరించాలి, కానీ ఎదుటివారంటే వీరు భరించలేకపోతారు, అది తీసుకోలేకపోతారు. దానికి గల కారణం వీరిలో అధికమైనటువంటి ఆత్మ గౌరవం అండి. కుజ ఆధిపత్యం వల్ల ఆవేశం, ఆత్మవిశ్వాసం బాగా ఎక్కువగా ఉండటం వల్ల ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉన్నవారినే వివాహం చేసుకోవడానికి ఇష్టపడతారు. వీరిపైన కుజుడి యొక్క ఆధిపత్యం ఉంటుంది కాబట్టి ఆవేశం, కోపం, ఆత్మవిశ్వాసం, దూకుడుతనం, ప్రశ్నించే తత్వం ఇవన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తాయండి మేషరాశి వారిలో. కొన్నిసార్లు మిథున రాశి వారికి మేషరాశి వారిని చూస్తే భయం వేస్తుంది. ఉదాహరణకు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, లేదా బంధువర్గంలో వారి ఇంటికి వెళ్ళారనుకోండి, 10 మందిలో ఉన్న చోటకు వెళ్ళారనుకోండి, ఎదుటివారు ఏదైనా గొప్పలు చెప్తున్నా మిథున రాశి వారు ఒక నవ్వు నవ్వి ఊరుకుంటారు. మనకెందుకు వచ్చిందే, వారే వాక్కుంటారులే అని వదిలేస్తారు. మేషరాశి వారు అలా కాదండి, తిరిగి ప్రశ్నిస్తారు. అంటే వారి మనసులో ఉన్న భావాలను ఎదుటివారికి అర్థమయ్యేలాగా చేస్తారు. దానివల్లే వీరికి శత్రువులు ఎక్కువ మంది ఉంటారండి. మేషరాశి వారికి మిథున రాశి వారి మీద ఎంత ప్రేమ ఉన్నా సరే బయటికి చెప్పరండి. ఒకందుకు దానికి కారణం వీరికి ఉన్న ఈగో అయితే, రెండవ కారణం చెప్పలేని మనస్తత్వం అన్నమాట. ఒకవేళ వారి మీద ప్రేమ ఉందని చెప్పి నేనెక్కడ అలుసైపోతానో అనుకుంటారు మేషరాశి వారు, కానీ చాలా ప్రేమను చూపిస్తారండి. కొన్నిసార్లు ఏదో కోపంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు అరుస్తారేమో కానీ, కొన్నిసార్లు బాధపడతారేమో కానీ వారి జీవిత భాగస్వామిని ప్రొటెక్ట్ చేసుకుంటారు. వారి కళ్ళ ముందు వారి ముఖం మీద ప్రేమను చూపించరేమో కానీ బయట వారు ఏమైనా అన్నా లేదా వీరి వెనక ఎవరైనా మాట్లాడినా ఊరుకోరండి వారిని. కాకపోతే మిథున రాశి వారికి వీరిలో నచ్చంది ఏంటంటే, బయట వారు పొగడంగానే ఇట్టే వలలో పడిపోతారు, ఇట్టే బుట్టలో పడిపోతారు. అంటే వీరు బంధువర్గంలో ఉన్నవారు ఎవరైనా కానీ లేదా వీరి స్నేహితులు కానీ వీరికి బాగా విలువనిస్తున్నట్లుగా నటిస్తున్నారనుకోండి, వారికి వెట్టి చాకిరీ చేస్తారు. వారికి కావాల్సిన సహాయాలన్నీ కూడా చేస్తారు. వారి కోసం అహర్నిశలు కష్టపడతారు. ఆ కష్టం ఏదో వీరి పర్సనల్ లైఫ్లో కానీ లేదా కుటుంబానికి సంబంధించిన విషయాలపైన కష్టపడితే వీరు ఎప్పుడో మంచి స్థాయికి వెళ్తారు. కానీ వీరి శ్రమ అనేది దోచుకోబడుతుంది. మేషరాశి వారు గుర్తించినా గుర్తించకపోయినా మిమ్మల్ని పొగిడి మీతో పని చేయించుకునేవారు, మీ వల్ల లాభపడేవారు చాలా ఎక్కువ మంది ఉంటారండి. మిథున రాశి వారు దాన్ని గుర్తించి మీకు చెప్పినా సరే మీరు దాన్ని పెద్దగా పట్టించుకోరు. ఈ మేషరాశి వారు ఏంటంటే 10 మంది చేయలేని పనిని నేనొక్కడనే చేసి చూపించాలి అనుకుంటారు. అంటే రిస్క్తో కూడిన వ్యవహారాలను ఎక్కువగా ఇష్టపడతారండి. ఆ విషయం జీవిత భాగస్వామికి నచ్చదు, మిథున రాశి వారికి నచ్చదు. సాహసోపేతమైన నిర్ణయాలను ఎక్కువగా తీసుకుంటూ సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటారు. ఆ ప్రభావం అనేది కుటుంబ సభ్యులపైన, జీవిత భాగస్వామి పైన పడుతుందన్న విషయాన్ని గ్రహించరు. వీరి వల్ల కొన్నిసార్లు వారు కూడా ఇబ్బంది పడవలసి వస్తుంది. అలాగే మేషరాశి వారి దగ్గర ఎంత కోపం ఉన్నప్పటికీ కూడానండి వెంటనే చల్లారిపోతుంది. ఒక మనిషి మీద కోపం వచ్చిందనుకోండి, కాలం గడుస్తున్న కొద్దీ మర్చిపోతారు. అప్పుడు ఉన్నంత కోపం అనేది ఉండదు.
ఒకవేళ అదే మనిషి వచ్చి వీరికి సారీ చెప్తే ఐసు మొక్కలాగా కరిగిపోతారండి. జీవిత భాగస్వామి విషయంలో కూడా అదే జరుగుతుంది. ఎంత కోపమో అంత ప్రేమను కురిపిస్తారు. నచ్చిన వారి కోసం వెట్టి చాకిరీ చేస్తారు. ఒకవేళ అవతల వారు కూడా ఆత్మాభిమానం కలవారనుకోండి, వీరిలాగానే వీరు తిట్టే తిట్లకు కానీ లేదా వీరు చూపించే కోపానికి కానీ అవతల వారికి కూడా చిర్రెత్తుకొస్తుంది. కాకపోతే ఇక్కడ మిథున రాశి వారు కొద్దిగా భరించే మనస్తత్వం కలవారు కాబట్టి మిథున రాశి వారు దొరకటం ఒకందుకు మేషరాశి వారికి అదృష్టం అవుతుంది. ఈ మేషరాశి వారిలో ఉండే ఆ దూకుడు స్వభావం వల్లే సమాజంలో కొంతమంది వీరిపైన కోపిష్టి అనే ముద్ర వేస్తారండి. కాబట్టి బయట వారి పనుల్లో ఎక్కువగా కల్పించుకోకపోవటమే మంచిది. మేషరాశి వారు వీరి వైవాహిక జీవితం కనుక బాగుండాలి అంటే ముఖ్యంగా మేషరాశిలో పుట్టినవారు సమాజంలో జరుగుతున్న ప్రతి విషయము నాకే కావాలి, ప్రతి దాంట్లో వేలు పెట్టాలి అనే మనస్తత్వాన్ని మానుకోండి. అలాగే ప్రతి విషయంలో మీరు దేంట్లో నిర్ణయాన్ని తీసుకున్నా మీ జీవిత భాగస్వామితో కూడా చర్చించండి. వీరేంటంటే మేషరాశి వారు సొంతంగా నిర్ణయాన్ని తీసుకుని సొంతంగా అమలు చేస్తారండి. లాభం రాని నష్టం రాని అది వేరే విషయం. జీవిత భాగస్వామితో పెద్దగా చర్చించరు. అదే వీరి జీవిత భాగస్వామి కనుక వీరికి ఏ మాట చెప్పలేదు అనుకోండి, కోప్పడతారు. నేను ఇంట్లో మనిషిని కాదా అని అడుగుతారు. అదే వారికి వర్తించినట్లుగా ప్రవర్తిస్తారు. ఈ మిథున రాశి వారితో పోలిస్తే మేషరాశి వారికే ఎక్కువగా శత్రువులు ఉంటారండి. బంధువర్గం విషయానికి వస్తే మేషరాశి వారి కంటే కూడా మిథున రాశి వారిని ఎక్కువగా ఇష్టపడేవారు ఉంటారు. కానీ కొంతమంది మేషరాశి వారిని ఇష్టపడుతున్నట్లుగా నటించి వీరితో పనులన్నీ కూడా చేయించుకుంటారు. ఈ మిథున రాశి వారు ఏంటంటే అంత స్ట్రైట్ ఫార్వర్డ్ కాదండి. మనుషుల యొక్క మనస్తత్వాన్ని బట్టి ప్రవర్తిస్తారు. అంటే ఎదుటివారు ఏ విధంగా అయితే వీరు ముందు నటిస్తున్నారో దానిని అర్థం చేసుకుని పసిగట్టి వీరు కూడా అలానే తిప్పి కొడతారు. అంటే ఎవ్వరి ముందు కూడా కంటు అవ్వకుండా తెలివిగా మాట్లాడతారు, తెలివిగా వ్యవహరిస్తారు. కొద్దిగా సున్నితమైనటువంటి మనసేనండి వీరిది. అయితే కొన్నిసార్లు ఏదో మిథున రాశి వారిలో ఇంకొకరు ఉన్నట్లుగా ప్రవర్తిస్తారు. కొన్నిసార్లు ఒకలా, ఇంకొన్నిసార్లు ఇంకొకలాగా ప్రవర్తిస్తారు. మేషరాశి వారికి కోపం వచ్చినప్పుడు 4 మాటలు అరుస్తారేమో కానీ ఎప్పుడు ఒకేలాగా ఉండే మనుషులండి. మిథున రాశి వారు అలా కాదు, ద్వంద్వ స్వభావం. ఎదుటివారి మనస్తత్వాన్ని బట్టి వారి భాషను, వారి స్వభావాన్ని మార్చుకొనట వీరికి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పవచ్చు. అదేవిధంగా మిథున రాశి వారు హాస్యప్రియులండి. సరదాగా ఉండేవారిని బాగా ఇష్టపడతారు. ఈ మేషరాశి వారి కోపం అన్న మాటే కానీ మామూలుగా ఉన్నప్పుడు చాలా కలివిడిగా ఉంటారు. 10 మందితో ఇట్టే కలిసిపోతారు. 10 మందిని బాగా పలకరిస్తారు. బయటికి వెళ్ళినప్పుడు మేషరాశి వారంతగా మిథున రాశి వారు కలవలేకపోతారండి. అయితే మిథున రాశి వారు వారిని ఏమైనా అంటే ఎదిరించే మనుషులు కాదండి. ఆ విషయంలో కాస్త పిరికితనంగా ప్రవర్తిస్తారు. మేషరాశి వారైతే ఇందుకు ఆపోజిట్. వారిని ఏమైనా అన్నారా ఇక వారు సచ్చారే. ఈ మిథున రాశి వారు ఎక్కువగా స్నేహితుల వల్ల, బంధువుల వల్ల జీవితంలో ఇబ్బందులు పడతారు. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించే ఆలోచిస్తారండి. మేషరాశి వారికి ఎప్పుడైనా ఎదురు దెబ్బ తగిలిందనుకోండి, భవిష్యత్తులో దీని గురించి జాగ్రత్తలు తీసుకుందామని వదిలేస్తారు. అక్కడితో పెద్దగా దాని గురించి పట్టించుకోరు, చింతించరు. మిథున రాశి వారు అలా కాదండి. ఏ విషయంలోనైనా విఫలమైనట్లయితే దాని గురించే ఆలోచిస్తారు. తరచి ఆలోచించి వారి మైండ్ మొత్తాన్ని కూడా పాడు చేసుకుంటారు. ఇలా ఆలోచించటం వల్లే, అతిగా ఆలోచించే స్వభావం వల్లే ఆ ఎఫెక్ట్ అనేది వారి ఆరోగ్యం పైన పడుతుందండి. మేషరాశి వారికి ఎక్కడైనా బాధ అనిపిస్తే కొద్దిగా తట్టుకోగలుగుతారండి. మిథున రాశి వారు అలా కాదు, భావోద్వేగ స్వభావం. వెంటనే బయటపడిపోతారు. ఎప్పుడు చూసినా సరే జరిగిపోయిన విషయాల గురించి ఆలోచిస్తారండి. మిథున రాశి వారి ఒక్క విషయాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. అలాగే వీరికి అతి జాగ్రత్త అనేది ఎక్కువ అండి. మేషరాశి వారు ఏదైనా పని మొదలు పెట్టినా సరే ఎక్కువగా జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. మేషరాశి వారికి ఏమో అది నచ్చదు. అలాగే మేషరాశి వారికి కొద్దిగా కోరికలు ఎక్కువగా ఉంటాయండి. మిథున రాశి వారికి ఏమో స్త్రీ పురుష సంబంధ వ్యామోహం అనేది కాస్త తక్కువగానే ఉంటుంది. మిథున రాశి వారు కనపడకపోయినా కుటుంబం గురించి త్యాగం చేసే మనుషులండి. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ద్వంద్వ వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు.
ఒకసారేమో బాగా భావోద్వేగాలతో ఉంటారు, కొన్నిసార్లు నిస్వార్థంగా ఉంటారు, కొన్నిసార్లు ఏమో కాస్త స్వార్థంగా ఉంటారు, గందరగోళంగా ఉంటారు. వీరికి తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా కాస్త భయపడే మనస్తత్వం అండి. మేషరాశి వారికి ఉన్నంత ధైర్యం వీరికి ఉండదు. ఒకరికి తెగింపు ఎక్కువైనప్పుడు మేషరాశి వారికి తెగింపు ఎక్కువ కాబట్టి దానిని బ్యాలెన్స్ చేయటానికి మిథున రాశి వారి లాంటి వారు వారి వైవాహిక జీవితంలో కావాలి. అందుకే వీరి బంధం అనేది స్ట్రాంగ్గా ఉంటుందండి. వీరిద్దరి మనస్తత్వాలు కాస్త భిన్నంగా ఉన్నప్పటికీ కూడా బ్యాలెన్స్ అవుతాయి. మేషరాశి వారి ముఖంలో అందరికీ కోపం కనిపిస్తే మిథున రాశి వారి ముఖంలో మాత్రం అందరికీ అమాయకత్వం కనిపిస్తుందండి. కానీ అంత అమాయకులైతే కాదు. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు, తెలివిగా వ్యవహరిస్తారు. కాకపోతే భావోద్వేగ స్వభావులు, ఏది కూడా తట్టుకోలేకపోతారు. విజయం వచ్చినా తట్టుకోలేరండి, పరాజయం పాలైనా సరే తట్టుకోలేకపోతారు. సంతోషం వచ్చినా అంతే, బాధ వచ్చినా అంతేనండి. కానీ మంచివారు. మేషరాశి వారికి మంచి జోడి. కాకపోతే ప్రతిసారి కోపం వచ్చినప్పుడల్లా కూడా మేషరాశి వారు మిథున రాశి వారిని ఇబ్బంది పెట్టడం సరికాదు. మిథున రాశి వారు కూడా మేషరాశి వారిని స్వేచ్ఛగా వదిలేయాలి. నాకులాగానే బయట విషయాల గురించి పట్టించుకోకూడదు అంటే మేషరాశి వారికి అది నచ్చదండి. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం జంటలో ఒకరు మేషరాశి వారు, ఒకరు మిథున రాశి వారు అయినట్లయితే వీరి కంపాటబిలిటీ అనేది 83% అనుకూలం అండి. మంచి మ్యాచ్గా చెప్పవచ్చు. మీ ఇద్దరిలో ఉన్నటువంటి భిన్నమైన లక్షణాలను కనుక సరి చేసుకున్నట్లయితే మీ బంధం అనేది బలంగా ఉంటుంది. ఎవ్వరు వచ్చినా విడదీయరాని బంధంగా ఉంటుందండి. సరిజోడిగా చెప్పవచ్చు.